మెట్రో ప్రైమ్. ఈ పేరు వింటేనే ఒక కఠినమైన ప్రపంచం కళ్ల ముందు కదులుతుంది కదా. ఈ రోజు మనం ఈ కథలో లోతుగా వెళ్లబోతున్నాం. ఇది కేవలం బ్రతకడం గురించే కాదు, అణచివేత మీద తిరగబడే ధైర్యం గురించిన కథ. సో, రెడీగా ఉండండి, ఈ అద్భుతమైన కథలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం. చీకటిలో నెమ్మదిగా ఆకలితో చావడానికే మనం మేల్కోలేదు. అబ్బా, ఎంత పవర్ఫుల్ మాటలు కదా. మన కథ మొదలయ్యేదే ఈ ఒక్క వాక్యంతో. ఇది జస్ట్ ఒక మాట కాదు, చావు బతుకుల మధ్య ఉన్న ఒక గుంపు యొక్క ఆశ, వాళ్ల పోరాట పటిమకు ఇదొక నిదర్శనం. సో వీళ్లు మేల్కుని కేవలం 6 వారాలే అయ్యింది. అప్పుడే వాళ్ళు ఒక పీడకలలో చిక్కుకుపోయారు. అసలు వాళ్ల కొత్త రియాలిటీ ఏంటి? వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? అదొక నిరంతర పోరాటం, ప్రతి క్షణం బ్రతకడం కోసం చేసే యుద్ధం. మెట్రో ప్రైమ్ అంటే పాడుబడిన ఒక సబ్వే స్టేషన్లో ఏర్పాటు చేసుకున్న వాళ్ల తాత్కాలిక క్యాంప్. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది కేవలం శిథిలాల గుట్టగాదు, మనిషి సంకల్పానికి ఇదొక ఉదాహరణ. తుప్పుపట్టిన ఇనుము, వాళ్ల అంతులేని ధైర్యంతో కట్టుకున్న ఒక ఆశ్రయం. బయట ప్రపంచంలో ప్రతి అడుగులో ప్రమాదం పొంచి ఉంటే వాళ్లకి ఇదే ఏకైక కోట. వాళ్ల తెలివిని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. చూడండి, తుప్పుపట్టిన సబ్వే కార్లనేమో మెడికల్ బేలుగా మార్చేశారు. పాత సైకిళ్లతో కరెంటు తయారు చేసుకుంటున్నారు. అంటే ప్రతి వస్తువుకి ఒక కొత్త ఉపయోగం కనిపెట్టారు. ప్రతి మూలలో బ్రతకడం కోసం ఏదో ఒక ఆవిష్కరణ. వాళ్ల పాత ప్రపంచం బూడిదైపోతే ఆ బూడిద నుంచే ఒక కొత్త సమాజాన్ని నిర్మిస్తున్నారన్నమాట. కాని ఈ కొత్త ప్రపంచంలో బ్రతకాలంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే. వాళ్లు చేసే ప్రతి మిషన్ ప్రాణాలతో ఆడే జూదం లాంటిది. రీసెంట్గా వాళ్లు వెళ్లిన ఒక స్కావెంజింగ్ మిషన్ ఆ భయంకరమైన నిజాన్ని మరోసారి గుర్తుచేసింది. ఇద్దరు యోధులు తిరిగి రాలేదు. వాళ్ల పేర్లను గోడమీద రాయండి. ఈ మాటలు వింటుంటేనే ఎంత బాధగా ఉందో కదా. ఈ మాటల వెనుక ఒక హృదయాన్ని పిండేసే ఆచారముంది. చనిపోయిన ప్రతి ఒక్కరి పేరు ఆ గోడమీద ఒక గుర్తుగా మిగిలిపోతుంది. వాళ్ల త్యాగానికి నిశ్శబ్ద సాక్షిగా ఆ గోడ నిలుస్తుంది. ఇది వాళ్లకు ఇచ్చే గౌరవం, అదే సమయంలో బ్రతికున్న వాళ్లకొక హెచ్చరిక కూడా. అయితే ఇంత చీకటిలో కూడా ఎక్కడో ఒక ఆశాకిరణం వెలుగుతుంది. ఇక్కడినుంచే కథ పూర్తిగా మలుపు తీసుకుంటుంది. ఇప్పటిదాకా కేవలం బ్రతకడం గురించే ఆలోచించారు. కాని ఇప్పుడు పోరాటం వైపు అడుగులేస్తున్నారు. నిస్సహాయత నుంచి ప్రతిఘటనా వైపు. ఆ బాధలో, ఆ నష్టంలో ఉన్నప్పుడు వాళ్ల స్కావెంజర్లకు ఊహించని ఒక నిధి దొరికింది. అదే ఈ సెంట్రీ డ్రాయిడ్ పవర్ సెల్. చూట్టానికి చిన్నగా మెరుస్తూ ఉంది కదా, కాని ఈ చిన్న పరికరానికే వాళ్ల భవిష్యత్తును మొత్తం మార్చేసే శక్తి ఉంది. ఈ యొక్క వస్తువుతో మొత్తం ఆట మారిపోతుంది. ఎలా అంటారా? ఇంతకుముందు శత్రువుల స్కాన్ల నుండి తప్పించుకోవడానికి బురదలో దాక్కోవాల్సొచ్చేది. కాని ఇప్పుడో ఈ పవర్ సెల్తో వాళ్ల బేస్ మొత్తాన్ని 1 నెలపాటు ఎవరికీ కనపడకుండా మాయం చేయొచ్చు. అంటే జస్ట్ దాక్కోవడం కాదు, ఏకంగా మాయమైపోవడం. ఇక డిఫెన్స్ కాదు, అటాక్ చేసే సమయం వచ్చిందన్నమాట. సో ఈ కొత్తగా వచ్చిన పవర్తో కమాండర్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. ఇది జస్ట్ ఒక ప్లాన్ కాదు, ఇది ఒక తిరుగుబాటుకు నాంది. వాళ్ల సంఖ్యలను తెంచుకోటానికి వాళ్లు చేస్తున్న ఒక సాహసోపేతమైన ప్రయత్నం. వాళ్ల లక్ష్యం ఒక్కటే, వాళ్ల ఆర్డర్లీ నగరాన్ని మనం అస్తవ్యస్తమైన మానవ అల్లరిగా మార్చేద్దాం. అంటే శత్రువు కంట్రోల్లో ఉన్న ఆ సిటీని మొత్తం గందరగోళంగా మార్చేయాలి. వాళ్ల ప్రపంచాన్ని, వాళ్ల జీవితాల్ని తిరిగి చేజిక్కించుకోవాలి. వాళ్ల టార్గెట్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసర్ హబ్. ఇది శత్రువుకి ఒక బ్రెయిన్ లాంటిది. వాళ్ల కంట్రోల్ మొత్తానికే ఇదే గుండకాయే. కాని అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడే లక్షలాది మంది మనుషులు పాడ్స్లో నిద్రపోతున్నారు. వాళ్లందర్నీ విడిపించడమే అసలు లక్ష్యం. ఇక ప్లాన్ విషయానికొస్తే ఇది 4 దశల అటాక్. ఫస్ట్, మురుగుపైపుల ద్వారా రహస్యంగా లోపలికి వెళ్లాలి. సెకండ్, వాళ్ల కూలింగ్ టవర్స్ మీద బాంబులు పెట్టాలి. థర్డ్, ఒక ఎమర్జెన్సీ ఫ్లష్ను ట్రిగ్గర్ చేసి వాళ్ల దృష్టి మరల్చాలి. ఫైనల్గా ఆ లక్షలాది మందిని నిద్రలేపాలి. ప్రతి స్టెప్ గందరగోళం సృష్టించడం, విముక్తి కలిగించడం కోసమే. లక్షలు. ఇది జస్ట్ ఎస్కేప్ ప్లాన్ కాదు, ఇది ఒకే దెబ్బకు ఒక సైన్యాన్ని తయారుచేయడం లాంటిది. నిద్రపోతున్న ఆ లక్షలాది మందిని మేల్కొల్పి వాళ్ల పోరాటంలో కలుపుకోవాలన్నది ప్లాన్. ఇది గెలుపు లేదా మరణం అంతే.
కాని ఇంత పెద్ద తిరుగుబాటు ప్లాన్ మధ్యలోనే కథ ఒక పర్సనల్ డార్క్ సీక్రెట్ వైపు టర్న్ అవుతుంది. అది వాళ్ళ లీడర్ కమాండర్ రహస్యం. అసలు ఏంటా కమాండర్ రహస్యం? అందరూ యుద్ధానికి రెడీ అవుతుంటే వాళ్ల లీడరే ఒక ప్రాణాంతకమైన నిజాన్ని దాస్తోంది. అది మొత్తం మిషన్నే ప్రమాదంలో పడేయగలదు. తన చేతిమీద చర్మం కింద ఒక బార్కోడ్ మెరుస్తూ కనిపిస్తోంది. దానివల్ల భరించలేని నొప్పి కూడా వస్తోంది. ఇది మామూలు గుర్తు కాదు. అది తన లోపలున్న ఒక టైం బాంబ్, శత్రువులు వేసిన ఒక ముద్ర. ఆ బార్కోడ్ పక్కనే ఒక డిజిటల్ టైమర్. 4 గంటలు. టైం వేగంగా కరిగిపోతోంది. గడిచే ప్రతి సెకను తన భవిష్యత్తుకే కాదు, వాళ్ల తిరుగుబాటు భవిష్యత్తుకు కూడా కౌంట్ డౌన్ లాంటిది. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. కమాండర్ తన ప్రజల్ని స్వేచ్ఛవైపు నడిపిస్తోందా, లేక తన చావుకి తనే ఎదురు పరిగెడుతోందా? అసలు యుద్ధం మొదలవ్వకముందే తన ప్రాణాలతో తను చేసే యుద్ధంలో టైం అయిపోతోంది.